ఏదేదో ఊహించుకోకు, అలాంటిదేం లేదు. నువ్వు సిద్ధార్థ్ని ఇష్టపడ్డం లేదా? చచ్చా, నాకు అతని మీద అలాంటి అభిప్రాయం లేదు. మంచి వ్యక్తి, సేవ చేసే మనస్తత్వం ఉన్నవాడు, అంతే తప్ప సిద్ధార్థ మీద ఇష్టం, ప్రేమ అలాంటి అభిప్రాయాలేం లేవు. నీకుండకపోవచ్చు వదినా, కానీ అతనికి నీ మీద ఉండొచ్చుగా. నాకైతే అలా అనిపించలేదు. మాటలో, ప్రవర్తనలో నా మీద సిద్ధార్థకి అలాంటి అభిప్రాయం ఉన్నట్టు నాకు కనిపించలేదు. ఇప్పుడు అనిపించకపోవచ్చమ్మా. క్యాంప్ పూర్తయి తిరిగి వచ్చాక అతనికి నీ మీద, నీకు అతని మీద ఎలాంటి అభిప్రాయాలు పుడతాయో అప్పుడు చూద్దాం. అలాంటిదేం లేదు. అనవసరమైన ఆలోచనలు మానుకో. భగవంతుడా, నా గురించి ఏ రోజు నిన్ను అడగలేదు. నా కూతుర్ని ఆశీర్వదించి ఏ కష్టం రాకుండా చూడు స్వామి. డాక్టర్ గారు రెడీ అయిన పద్ధతి చూస్తుంటే మెడికల్ క్యాంప్కి వెళ్తున్నట్టు లేదు. ఇంకా ఏదో. డాక్టర్ అనగానే వైట్ కోటు సెతస్కోప్తోనే రెడీ అవ్వాలేంటి? ఏమాను, క్యాంప్ అంటున్నావు కదా, నన్ను కూడా సహాయంగా రమ్మంటావా? నువ్వెందుకు బాబాయ్, నేను వెళ్తానులే. అవునవును, మీరెందుకు మావయ్య? సాయంగా ఉండాల్సిన వాళ్ళు వెంట వెళ్తున్నారుగా. వాళ్ళెవరు? అదంతే, అలాగే అంటుందిలే బాబాయ్. వేరే డాక్టర్స్ కూడా వస్తున్నారు. ఓహో. హలో. గుడ్ మార్నింగ్ అనుగారు. గుడ్ మార్నింగ్ సిద్ధార్థ గారు. బయలుదేరారా అనుగారు? రెడీ అయ్యానండి. ఇంకో 5 minutes లో బయలుదేరుతాను. అందరూ వచ్చేసారండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా వస్తారు కదూ? భలే వారండి, మాట ఇచ్చాక రాకుండా ఎలా ఉంటాను? వచ్చేస్తాను. బాయ్. దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరమ్మా. అలాగే బాబాయ్. హారతి తీసుకోమ్మా. ఇదేంటన్నయ్య, జై పోలీసులతో కలిసి ఇక్కడికి వచ్చాడు? ఒంటి మీద యూనిఫామ్ ఉందన్న దూకుడుతో వచ్చుంటాడు. ఎప్పుడెప్పుడు నన్ను నేరస్తుడని నిరూపిద్దామన్న అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు కదా. రాని.
అమ్మ బాబోయ్, బావేంటి ఇక్కడికి వచ్చాడు? నన్ను ఇక్కడ చూస్తే ఏమైనా ఉందా? ఏంటి పోలీస్ ఆఫీసర్, కావాలని దారి తప్పొచ్చారా లేక ఏదైనా సమస్యను పరిష్కరించుకోలేక దారి వెతుక్కుంటూ వచ్చారా? నాకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకోగలిగే శక్తి నాకుంది. సమస్యలు సృష్టించి దారి తప్పిన మీకు నా అధికారంతో అడ్డుకట్టబెద్దామని వచ్చాను. నన్ను చక్కదిద్దే అవకాశాన్ని ఎప్పటికీ ఎవ్వరికీ ఈ వాసుదేవి ఇవ్వడు. అధికారం ఉందన్న అహంకారంతో నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు అనిపిస్తోంది. మీకేమనిపిస్తుందో తెలుసుకోవడానికి కాదు, మీరు చేస్తున్న దందాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చాను. నాన్సెన్స్. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు జై. ఎక్కడికొచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. బాబాయ్, అన్నీ తెలుసుకునే ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఆహా, అంతగా ఏం తెలుసుకున్నావు? ఈయన వల్ల మీకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పండి విజయేంద్ర గారు. ఆ రోజు నేను ఇచ్చిన శిక్ష సరిపోలేదా? మళ్ళీ వచ్చారో? మీకేం భయం లేదు, నేనున్నాను. ధైర్యంగా నిజం చెప్పండి. వాళ్ళేం చెప్తారు? నేనున్నాను, నా ధైర్యం ఇస్తున్నావు కదా. అదే ధైర్యంతో నా ఇంటికొచ్చి నా ముందు నిలబడ్డావు కదా. నువ్వే చెప్పు, వింటాను. వీళ్ళని బెదిరించి 10 లక్షల రూపాయలు అన్యాయంగా వీళ్ళ దగ్గర నుంచి దందా రూపంలో నువ్వు తీసుకున్నావని వీళ్ళు నా కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళిచ్చిన కంప్లైంట్ నమ్మి నన్ను అరెస్ట్ చేయడానికి నువ్వు నీ పోలీసుల్ని వెనకేసుకుని వచ్చావా? అవును. తప్పు చేశారని తెలిస్తే ఎక్కడికైనా వెళ్ళటానికి నేను భయపడ్డా. నువ్వు బాబాయ్గా ఇచ్చే మర్యాదను గౌరవించి ఇక్కడి వరకు రానిచ్చాను. అదే పోలీస్ ఆఫీసర్గా ఇలా మాట్లాడతావని తెలుసుంటే మా అన్నయ్య దాకా కాదు, నేనే గేటు బయట నీకు సమాధానం చెప్పి పంపించేసేవాడిని. నువ్వు పంపించేస్తే వెళ్ళిపోవడానికి నేనేం అడుక్కోవడానికి రాలేదు. ఈయన గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏ ఆధారంతో మా అన్నయ్యని అరెస్ట్ చేయడానికి వచ్చావు? సాక్ష్యం ఉంది కాబట్టి వచ్చాను. వద్దు పోలీస్ ఆఫీసర్, వీళ్ళ నమ్మి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన నువ్వు పశ్చాత్తాపడి నన్ను క్షమాపణ అడిగే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆ పరిస్థితి ఎవరికొస్తుందో సాక్ష్యంగా నా దగ్గరున్న వీడియోనే సమాధానం చెప్తుంది. ఆ వీడియో చూపించండి. అను వెళ్ళింది ఏ ఊరు వెళ్ళిందో తెలుసుకోవాల్సిన పని లేదా? ఊరు పేరేంటో చెప్పు. అనూకు స్పృహ రాగానే నేను తనని తీసుకొస్తాను.